ఇక్కడున్న మహిళలకు అందరికీ కూడా మన ఇన్ఛార్జ్ డిఎస్పీని చూస్తే ఏమనిపిస్తుంది? ఆనందంగా ఉందా లేదా? సంతోషంగా ఉందా లేదా? మన బిడ్డలంటే, మన ఊరు బిడ్డలంటే డిఎస్పీ ఇంత చిన్న వయసులో వస్తే అందరూ సెల్యూట్ కొడితే మనకెంత ఆనందం వేస్తుంది. మహిళలు పెద్ద పదవుల్లో ఉంటే గౌరవం చాలా ఉంటుంది. మన బిడ్డలకు కూడా అలా ఎదగాలని మనకు కూడా అనిపిస్తుంది, అవునా? అందువల్ల డిఎస్పీ మేడం గట్టిగా సపోర్ట్ కొట్టండి ఒకసారి. ఇక రెండో విషయానికి వస్తే, మా నల్లప్ప సార్ ఏమో బ్రహ్మాండంగా చెప్పినాడు, మీ ఇంట్లో మగవాళ్ళు ఎవరన్నా తాగి వచ్చి కొడితే నాకు చెప్తే వాళ్ళ సంగతి తెలుస్తారా? అట్లా అవుతుందా? రోజు కొడతారా ఉన్నారు. అవుతుందా తల్లి చెప్పండి? తాగికి వచ్చిన మొగుడు కొడితే రోజు కొడతానే ఉన్నాడు, చూసావా? ఆమె పెళ్ళైనప్పటి నుంచి కొడతా ఉన్నాడు. ఆమె వచ్చి కేసు పెడితే ఏమయ్యేది నల్లప్ప గారు? అవుతుందా చెప్పండి? మా అక్క చెల్లెలకి అట్లా అయ్యే పని కాదు. తాగి వచ్చిన తర్వాత వాడికి అన్నం పెట్టకపోతే అవుతుందా? పొద్దున్న దాకా ఇంకో భరించాలి కదా. కొడుకైనా భర్త అయినా ఇంకోడైనా ఇంతకాలం భరిస్తూనే ఉన్నాము కదా. భరించవద్దు అని నేను చెప్పట్లేదు. కుటుంబాలు నిలుపుకోవాలంటే కొంత భరించాల్సిందే, తప్పదు. కానీ నేను ఇంకో చిట్కా చెప్తాను మీకు, చూడండి, ఇది బాగా పని చేస్తుంది. ఆయన వచ్చి కొట్టడం మొదలు పెట్టాను, నువ్వు దొడ్డు కర్ర తీసుకుని చితక బాదండి. ఒక చేత నువ్వు రెండు చేతి దబదబా కొట్టేయాలి. అర్థమైందమ్మా? అట్లా కొడితే ఎట్లా అంటావా? లేదు, ఇది పని చేస్తుంది చూడు. ఎందుకంటే నువ్వు కొట్టినావు బయట చెప్పుకోలేడు. ఎవరు కొట్టినారా అని అడిగినాడు అనుకో స్నేహితుడు, నా పెళ్ళాన్ని కొట్టింది చెప్పుకోగలుగుతాడా? చెప్పుకోలేడు. ఇంకా విచిత్రం ఇంకో చెప్పని చూడు. మా నల్లప్పని అడగండి, కావాలంటే మా డిఎస్పీ మేడం అడగండి, చెప్తుంది. మగాడొచ్చి ఆడామని కొడితే అది కేసు అవుతుంది. మనం పెట్టమనుకో, అది వేరే విషయం, మీకు చెప్పడానికి చెప్తున్నా. మగాడొచ్చి ఆడామని కొడితే పోలీస్ కేసు అవుతుంది. ఆడామొచ్చి మొగాడిని కొట్టింది అనుకో, కేసు లేదు. అడగండి కావాలంటే. ప్రభుత్వం కానీ పోలీసులు కానీ మిమ్మల్ని కాపాడుకోవడానికే ఉన్నాము అని చెప్పడానికి ఇంత పెద్ద మీటింగ్ పెట్టినాం. మీరందరూ చెప్పే ఇంకో సమస్య, నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే మా కేసు తీసుకోరు అని చెప్తారు. కానీ ఈ పోలీసు కేసు తీసుకోకపోతే ఒక నెంబర్ కూడా చెప్పినారు, 112. గోడ మీద రాసి పెట్టుకోవాలి, 112 అని గోడ మీద బొగ్గుతో రాసి పెట్టుకోవాలి. ఆ నెంబరు ఈ పోలీస్ దగ్గరికి పోదు, అది విజయవాడకి పోతుంది. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే ఇక్కడ పోలీసులు పరిగెత్తుకొని మీ దగ్గరికి వస్తారు.